నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఏది ఓపెన్ చేసినా కూడా సంక్రాంతికి కీడొచ్చింది. ఒక్క అబ్బాయి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ తల్లి 2-3 అబ్బాయిలు ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చుకొని 5 రకాల గాజులు చేతికి పెట్టించుకోవాలి, లేదంటే వాళ్ళకి ఏదో ఒక దోషం వస్తుంది అని చెప్పి మొత్తం ఇదే అయిపోయింది గురుగారు. ఒక 4-5 డేస్ నుంచి ట్రోలింగ్ నడుస్తుంది. నిజంగా అటువంటి దోషం అనేది ఈసారి ఉందా గురువు గారు? శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవీ భగవతీ హి సా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. అయితే ఇక్కడ ఒక సంతానం ఉన్నటువంటి వారి దగ్గర నుండి ఈ గాజులు తీసుకొని రావాలి, డబ్బులు తీసుకొని రావాలి అనేటటువంటి ఏదైతే వ్యవహారం ఉందో అది పూర్తిగా విరుద్ధమైనటువంటిది. ఇక్కడ అలాంటి నియమాలు ఎక్కడా కూడా చెప్పడం లేదు. ఇది ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఏదో వైరల్ చేస్తున్నారు తప్ప నిజానికి ఇలాంటి అంశాలు జ్యోతిష్యంలో ఎక్కడా కూడా చెప్పలేదు, ధర్మంలో కూడా ఎక్కడా కూడా చెప్పడం లేదు. సంక్రాంతి అనేటటువంటిది ఒక పండగ వాతావరణము, ఒక పండగలా జరుపుకోవాలి తప్ప దాని కీడు దినాలు అంటే ఏంటి అంటే కనుక పుష్యమాసము అంటేనే శుభకార్యాలకు నిషిద్ధమైనటువంటిది. అలాగే మనం ఎలాంటి శుభకార్యాలు కూడా అంటే మానవుడికి సంబంధించి మనుషులకు సంబంధించినటువంటి శుభకార్యాలు కాకుండా దైవికానికి సంబంధించినటువంటి శుభకార్యాలు చేయాలి అని చెప్పినటువంటిదే ఈ సంక్రాంతి యొక్క నిర్ణయము. అలాగే సూర్యుడు ఎప్పుడైతే మేషరాశిలోకి అడుగు పెడతాడో దాన్ని మకర సంక్రమణము అని అంటాము. కనుక ఇక్కడ మకర సంక్రాంతి అనేటటువంటి పేరు కూడా ఎందుకు వచ్చింది అంటే కనుక సూర్యుడి యొక్క కాంతితో శని భగవానుడు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి తగ్గుముఖంగా పడుతుంటాయి. దాన్నే ఉత్తరాయణ పుణ్యకాలము అంటూ ఉంటాం. అందుకే మకర రాశికి అధిపతి ఎవరు అంటే శని భగవానుడు అవుతాడు. అందుకే దీనికి మకర సంక్రాంతి అనేటటువంటి పేరు. కాబట్టి సూర్యుడు మేషరాశిలో ఎప్పుడైతే అడుగు పెడతాడో దానిని మకర సంక్రాంతి అని అంటాము. అయితే ఈ మకర సంక్రాంతి రోజున పాటించవలసినటువంటి నియమాలు వేరే రకంగా ఉంటాయి. కానీ ఏదో కీడు జరిగిపోతుంది, ఒక కొడుకు ఉన్న వాళ్ళ దగ్గర నుండి గాజులు తీసుకొని రావాలి, డబ్బులు తీసుకొని రావాలి, ఇవన్నీ కూడా కట్టుకథలు, ఎవరు చెప్పినా నమ్మకండి. అయితే దీంట్లో ప్రధానంగా చెప్పవలసినటువంటి అంశం ఏమిటి అంటే గనక సంక్రాంతి రోజున నువ్వులు బెల్లము దానం చేయాలి. సంక్రాంతి రోజున ఉదయకాలం పూట స్నానం ఆచరించాలి. సంక్రాంతి రోజున ఏం చక్కగా దైవ దర్శనం చేసుకోవాలి, దైవారాధన చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే సంక్రాంతి నుంచి ఎవరికైతే ఏలినాటి శని ప్రభావం కానివ్వండి, అర్ధాష్టమ శని ప్రభావం కానీ ఇవన్నీ కూడా తగ్గేటటువంటి అవకాశము సంక్రాంతి నుండి ప్రారంభమవుతుంది. ఎందుకంటే సూర్యుడు ఎప్పుడైతే మేషరాశిలోకి అడుగు పెడతారో దాన్ని మేష సంక్రమణ అంటాము. అయితే ఆ యొక్క మేష సంక్రమణలో అడుగు పెట్టినటువంటి కాలము నుండి సూర్యుడి యొక్క తేజస్సు ద్వారా శని యొక్క తేజస్సు అనేటటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో శని భగవాను నుంచి ఎవరైతే పీడించబడుతున్నారో వాళ్లకు కొన్ని రకాలైనటువంటి దోషములు తొలగిపోతాయి. శని భగవానుడు కల్పించేటటువంటి కష్టములు కానీ, నష్టములు కానీ, ఇబ్బందులు కానీ అవన్నీ కూడా తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశము ఈ సంక్రాంతి నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి ఇలాంటి నియమాలను పెట్టడం జరిగింది తప్ప ఏదో గాజులు తీసుకురావాలో, డబ్బులు తీసుకురావాలో ఇలాంటి నియమాలు ఎక్కడ కూడా ఇది మనుషులు సృష్టించుకున్నటువంటిది. కేవలం ఒక మనిషి ద్వారా ఇంకో మనిషి ద్వారా పూర్వకాలం ఏంటంటే మనిషి ద్వారా మనిషికి సంక్రమం. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్లు, సోషల్ మీడియా, యూట్యూబ్లో వచ్చాయని చెప్పేసి అది ప్రపంచమంతా పాకిపోతుంది. కానీ అది అలా కాకుండా నిజానికి అలాంటిది ఎక్కడా కూడా చెప్పలేదు. నిజానికి ఈ గాజులు, ఈ డబ్బులు ఒక కొడుకు దగ్గర ఉన్నటువంటి వాళ్ళకు ఇవ్వాలి అనేటటువంటి నియమం అయితే ఎక్కడా కూడా చెప్పలేదు. అలాంటి ధర్మంలో కూడా లేదు. కాబట్టి జ్యోతిష్యంలో కూడా అలా చెప్పడం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా నమ్మకండి, ఇవన్నీ కూడా కట్టుకథలు. కనుక ఈ మకర సంక్రాంతి రోజు దాన ధర్మాల గురించి చెప్పడం జరిగింది, దైవారాధన గురించి చెప్పడం జరిగింది. ఆ రోజున పండగ ఎలా జరుపుకోవాలి, అదే రకంగా పండగ అప్పుడు అప్పట్లో అయితే చక్కగా సంక్రాంతి సెలవులు 10 రోజులు 15 రోజులు ఇచ్చేవాళ్ళు. ఏం చక్క అమ్మమ్మ నానమ్మల వాళ్ళ ఇంటికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఏం చక్క అక్కడ సంక్రాంతి నుంచి కనుమ, భోగి ఇవన్నీ
కూడా ఏం చక్క 3-4 రోజుల పండుగలాగా జరుపుకునేటటువంటి వారు, గాలిపటాలు ఎగిరేసేటటువంటి వారు, అదంతా ఒక పండగ వాతావరణంలా ఉండేటటువంటి రూపు ఉండేటటువంటి. ఇప్పుడు అలా కాకుండా ఇండిపెండెంట్ జీవితాలు అయిపోయాయి. ఇప్పుడు సంక్రాంతి, అప్పట్లో సంక్రాంతికి 10-15 రోజులు, ఇప్పుడు 1-2 రోజులు ఇచ్చేస్తున్నారు. దాంతో వెళ్ళడమే కష్టమైపోయింది. అలాంటి సమయంలో వెళ్లకుండానే ఇంటి దగ్గరే ఉంటున్నారు. ఏదో ఇంటి దగ్గర ఇప్పుడు అందరికి స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. ఇక స్మార్ట్ ఫోన్లు వదలడం లేదు. పండగల చేయవలసినటువంటి నియమాలు కూడా చేయడం లేదు. కాబట్టి సంక్రాంతి అంటేనే ఏం చక్క ముగ్గులు పండుగలు, ఏం చక్క గొబ్బెమ్మలు, ఏం చక్క దాంట్లో వేసేటటువంటి గొప్పనైనటువంటి ఈ యొక్క ముగ్గుల ద్వారా, ఈ ముగ్గులకు కూడా ఒక ప్రత్యేకత ఉంది సంక్రాంతికి. ఎక్కడైతే ఏం చక్క రంగవల్లుతో ముగ్గులు వేస్తారో, కలర్గా ముగ్గులు, లక్ష్మీదేవి కూడా వచ్చి తిష్ట వేసి కూర్చుంటుందట. దాంట్లో చక్క గొబ్బెమ్మల్లాగా పెడుతుంటాం. ఆవు పెండతో చక్కగా గొబ్బెమ్మలు చేసి దాని చక్కగా ఈ రేగి పళ్ళు పెడుతుంటాము, జామకాయలు పెడుతూ ఉంటాము, ఏం చక్కగా పూజ చేసినట్టుగా ఎంతో చక్కగా చేస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా పండగలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాదులు. లక్ష్మీదేవి అలాగే మన ఇంటికి రావాలనే ఉద్దేశంతో, అలాగే భోగ భాగ్యాలు కూడా మన ఇంటికి రావాలనే ఒక ఉద్దేశంతో ఈ పండుగను ఎంతో చక్కగా జరుపుకునేటటువంటి వారమ్మ. ఈ రకంగా జరుపుకోవాలి తప్ప సంక్రాంతి వచ్చింది ఎవరికో కీడు జరిగిపోతుంది, ఏదో జరిగిపోతుంది అనేటటువంటి విషయాలు ఎక్కడ కూడా చెప్పడం లేదు. అలాగే ఈ సంక్రాంతి అనేటటువంటిది మనకు సోమవారం వచ్చింది కాబట్టి, శతభిష నక్షత్రంలో వచ్చింది కాబట్టి, ఆ సంక్రాంతి పురుషుడు ఎప్పుడైతే ఏ నక్షత్రంలోనైతే ప్రవేశం చేస్తాడో ఆ నక్షత్రం వారికి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు జరుగుతాయి తప్ప మిగతా ఎవ్వరికీ కూడా ఇబ్బందులు జరగవు. కీడు దినాలు అంటే ఏంటి అంటే నెగిటివ్ ఇంపాక్ట్. ఆ నెగిటివ్ అనేటటువంటిది ఆ రాశి వాళ్ళ మీద, ఆ నక్షత్రం వాళ్ళ మీద పడుతుంది. కాబట్టి అలాంటి వారు దైవారాధన చేసుకోవడము, లేదు అంటే దాన ధర్మాదులు చేసుకోవడము. ఇక సంక్రాంతి అంటే ప్రతి ఒక్కరు నువ్వులు చక్కెర అందరికీ కూడా పంచుతారు. ఈ నువ్వులు చక్కెర కూడా పంచడం ద్వారా ఏమవుతుందంటే శనికి సంబంధించినటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి ఎందుకంటే సాక్షాత్ సూర్య భగవానుడి యొక్క కొడుకే శని భగవానుడు కనుక ఈ శని భగవానుడికి ప్రీతికరమైనటువంటి నువ్వులు పంచడం ద్వారా ఆ శని యొక్క దోషాలు తొలగినటువంటి, అంటే అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఎవరికైతే ఉందో అలాంటి వారికి దోష ప్రభావం అనేది తగ్గి వాళ్ళు ఆయుర ఆరోగ్యాదులతో ఉంటారు. అలాగే ఈ సంక్రాంతి కూడా చలికాలంలోనే రావడం వెనుక కూడా ఇటు సైన్స్ ఉంది, ఇటు శాస్త్రం, 2 రకాలుగా ఉంది. ఈ నువ్వులు బెల్లం పంచడం ద్వారా అవి అధికంగా, నువ్వుల లడ్డూలు కూడా తింటూ ఉంటాం సంక్రాంతికి వచ్చిందంటే. ఆ నువ్వుల లడ్డూలు ఎందుకు తింటాము అంటే మన శరీరంలో ఉన్నటువంటి వేడితనాన్ని పెంచడానికి, చలికి తట్టుకోవడానికి, మన శరీరంలో ఉన్నటువంటి ఆరోగ్య రుగ్మతలు తొలగడానికి నువ్వులు చాలా మేలు చేస్తాయి. అందుకే ప్రతి రోజుకు ఒక్కసారైనా కొద్దిగా అయినా నువ్వులు బెల్లం తినాలని ఎందుకు చెప్తారంటే శరీరంలో వేడితనాన్ని పెంచితే గనక రోగ నిరోధక శక్తులు పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా దీని ద్వారా మనకు చెప్తూ ఉంటారు సైన్స్లో చెప్పాలి అంటే. అదే శాస్త్రపరంగా చెప్పాలంటే మనం దోషాలు తొలగిపోతాయని చెప్తాము. కనుక ఈ నువ్వులు బెల్లము ఇచ్చేటటువంటి విధానం దాన స్వరూపకంగా ఉంటుంది. మనం గనక ఆ నువ్వుల లడ్డూలు తినడం ద్వారా రోగ నిరోధక శక్తులు పెరిగి మన రోగాలను కంట్రోల్ చేస్తుంది, చలికి తట్టుకునేలా మన శరీరం రక్షణ కవచంలా ఉంటుంది అని చెప్పడానికే ఈ పదార్థాలు తినడం. కానీ సంక్రాంతి వచ్చింది అప్పాలు మురుకులు తింటున్నారు, చక్కగా పిండి వంటలు చేసుకో, వీటన్నిటి వెనక కూడా శాస్త్రం దాగి ఉంది. అవి ఊరికే మనకు ఏదో డబ్బులు ఎక్కువయ్యో అవన్నీ చేసుకోమని తినడం చెప్పడం లేదు. ఈ మాసంలో అవి తినాలి. ఇప్పుడు ఏ మాసంలో ఏ ఫలం వస్తుంది అనేటటువంటిది ఆ మాసానికి తగ్గట్టుగా ఉంటుంది. అలాగే ఇప్పుడు కూడా ఈ సంక్రాంతికి కూడా తినేటటువంటి పదార్థాల వెనుక కూడా ఎన్నో రకాలైనటువంటి రహస్యాలు దాగున్నాయి. అవన్నీ కూడా సనాతన ధర్మంలో ఆ పెద్దవాళ్ళు మనకు అందించినటువంటి గొప్పనైనటువంటి నీతి సూక్తులు ప్లస్ ఆ గొప్ప ఆరోగ్య సూత్రాలు కూడా దాని వెనుక దాగున్నాయి. కాబట్టి దీని వెనుక ఇన్ని ఆంతర్యాలు ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక రోజు కూడా గడిచిపోతుందమ్మా. కానీ మీరు అన్నటువంటి దానికి ఈ ఒక్క కొడుకున్నటువంటి వాళ్ళ దగ్గర గాజులు తీసుకోవాలి, డబ్బులు తీసుకోవాలి అనేటటువంటి నియమాలు మాత్రం ఇక్కడ చెప్పలేదు. అలాంటివి చెప్పినా కూడా మీరు నమ్మకండి. ఇది దీని వెనుకున్నటువంటి విషయం అమ్మా. అయితే ఏదైనా వీడియో ఇట్లా వైరల్ అవుతుంది అని అంటే ఆటోమేటిక్గా ఎంత నమ్మొద్దు అనుకున్న వాళ్ళైనా నమ్ముతారు. కొంతమంది విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు ఏది చెప్పినా నమ్ముతారమ్మా. కానీ అతి విశ్వాసం అనేటటువంటిది గనక చేసినా కానీ అది ఒకందుకు మనకు నష్టాన్నే కలిగిస్తుంది. నమ్మే వాళ్ళ దాంట్లో ఇవి పోనీ ఒకళ్ళు చెప్పారు, దానివల్ల ఏదైనా ప్రయోజనం ఉంది అంటే ధర్మం ఈ రకంగా చెప్పింది, నిజానికి ఈ సంక్రాంతి రోజున ఇవి తీసుకోకపోతే మనకి ఏదైనా కీడు జరుగుతుంది అనేటువంటి ఆలోచన ఉంటే మనం భయపడాలి. కానీ అది శాస్త్రమునందు లేదు, ధర్మమునందు ఎక్కడా చెప్పబడలేదు. చెప్పబడని దాని గురించి మనం ఎందుకు విచారణ చేయాలి అనేటటువంటిది ఏ వ్యక్తి అయినా, ఏ నాలెడ్జ్ పర్సన్ అయినా ఆలోచన చేయాలి. ఒకవేళ అలా ఉంది అంటే మేమే చెప్తాం కదా. కాబట్టి అవి వాళ్ళు సృష్టించుకున్న, ఎవరికి వారే సృష్టించుకున్నవి కాబట్టి
వాటిని ఎంతవరకు నమ్మకుండా ఉండి దాని నియమాలు పాటించకుండా సంక్రాంతి రోజున ఎలాంటి శుభకార్యాలు ఆలోచించాలో అవి ఆలోచన చేసుకోండి. మీకు భగవంతుడు మీకు మంచి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు తప్ప ఇలా చేయకపోతే కీడు జరుగుతుంది, అలా చేయకపోతే కీడు జరుగుతుంది అనేటటువంటి అంశాలు ఎక్కడ కూడా చెప్పలేదు. అవి చెప్పినా నమ్మకండి అమ్మ. అదే. థ్యాంక్ యూ గురుగారు. శ్రీమాత్రే.